హార్ముజ్ జలసంధిని దిగ్బంధించామని ఇరాన్ చెప్తోంది. అందుకు అనుగుణంగానే సైప్రస్కి సంబంధించిన షిప్ని తాజాగా ధ్వంసం చేయడం. అయితే ఆకు ఒక్కతో నువ్వు ఒకటంటే పోక చెక్కతో నేరేండంట అన్నటువంటి చందంగానే ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే రీసెంట్గా జరిగినటువంటి యాక్టివిటీ ఏంటి, ఏదే ఈ అమెరికా మొన్న 3 షిప్పుల్ని ధ్వంసం చేసింది. అప్పటిదాకా సైలెంట్గా ఉన్నటువంటి అమెరికా ఏది ఇరాన్ హార్ముజ్ జలసంధిని తన దిగ్బంధంలో పెట్టుకోవాలనుకుంటుంది. షిప్పుల్ని ధ్వంసం చేస్తూనే ఉంది. హార్ముజ్లో ఏ షిప్ అయినా సరే తన అనుమతి లేకుండా కదలడానికి వీల్లేదంటోంది. అమెరికాకి అది ఇజ్జత్గా సవాలైంది, దాని ప్రతిష్టకి సవాలైపోయింది. అమెరికా ఏం చేస్తుంది, ఒమన్ సముద్ర జలాలలో నుంచి, ఒమన్ ప్రాదేశిక జలాల్లో నుంచి ఆ షిప్పుల్ని రన్ చేస్తుంది. అట్లా 800 షిప్పుల్ని రన్ చేశామని అమెరికా చెప్పింది. దాంతో ఇరాన్ తన పట్టుపోయింది, తన పరువు పోయిందని ఓ 3 షిప్పుల మీద దాడి చేసింది. దానికి ప్రతిగా మొన్న దాడులు చేసింది అమెరికా. లేటెస్ట్గా సైప్రస్ మీద షిప్ మీద దాడి చేసింది ఇరాన్. దానికి ప్రతిగా అమెరికా 140 చోట్ల దాడులు చేసింది ఇరాన్ మీద. అంటే 1కి 4 అన్నటువంటిది ఇప్పుడు లెక్క. ఈలోపు ఈ అమెరికాకి సంబంధించిన బేసుల మీద దాడి చేశాను ఇరాన్ చెప్పుకోవచ్చు కాక, కానీ అమెరికా బేసుల మీద బూడిద తప్ప ఏం లేదు అక్కడ దెబ్బతీయడానికి. అలాగే గల్ఫ్ దేశాలు కూడా ఇవాళ రోజున యుద్ధంలోకి రాకుండా ఆగున్నాయి. ఇక ఇలాగే చేస్తే ఇరాన్ అవన్నీ కూడా జట్టు కడితే కనుక ఇరాన్ సర్వనాశనం అవుతుంది. రాబోయేటటువంటి రోజుల్లో అమెరికా ఆ ప్లాన్ వైపుకే తీసుకువెళ్తోంది.